హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మందీపు కిచెన్. వినాయక చవితి అనగానే ముందుగా గుర్తొచ్చేది లడ్డు. దాన్ని పెద్ద సైజులో చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ లడ్డూని ఇంట్లో మనం చేసుకునే చిన్న వినాయకుడి దగ్గరైనా లేదంటే గల్లీలో పెట్టే పెద్ద వినాయకుడి దగ్గరికైనా పెద్ద లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా రెడీ చేసుకోవాలి. పిండిలో ఎలాంటి బబుల్స్ లేకుండా ఉండాలంటే ముందుగానే జల్లించి తీసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా, అంటే గట్టిగా కాకుండా అలానే సాఫ్ట్గా కాకుండా పిండి ఇలా ఉండేలాగా కలిపి తీసుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ విధంగా చిన్న చిల్లులు గంటె కానీ లేదంటే బూందీ గరిటెలో కానీ 1 కప్పు బూందీ పిండిని యాడ్ చేసుకొని వేడివేడిగా ఉన్న ఆయిల్లో స్లోగా తిప్పుకుంటూ ఈ విధంగా బూందీ కొట్టుకోవాలి. బూందీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. బూందీని స్లోగా తిప్పాలి, అప్పుడే గుండ్రంగా వస్తుంది, లేదంటే పొడవుగా కానీ గట్టిగా కానీ అయిపోతుంది. బూందీని ఆయిల్లో వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేస్తే కరకరలాడుతుంది. అలా కాకుండా ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే తీసి పక్కన బౌల్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని శనగపిండికి ఈక్వల్ క్వాంటిటీతో 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 1 టీ గ్లాస్ వాటర్ని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తే పాకం తొందరగా రాదు. ఈ విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ షుగర్ని కలుపుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత ఒక ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని పాకంని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి లేత పాకం వస్తే సరిపోతుంది, అంటే తీగ పాకం. ఈ విధంగా కొంచెం పాకం యాడ్ చేసి దగ్గరికి అన్నప్పుడు దగ్గరగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేయాలి. ఇక్కడే మనం డ్రై ఫ్రూట్స్ కూడా అవైలబుల్లో ఉంటే జీడిపప్పు, కిస్మిస్లను కూడా ఫ్రై చేసి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే పాకంలో మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న బూందీని యాడ్ చేసుకోవాలి. బూందీ యాడ్ చేసేటప్పుడు మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటే ఎక్కడ గడ్డలు లేకుండా ఉంటుంది. పాకం ప్రిపేర్ చేసుకునేటప్పుడు పాకం కొద్దిగా ముదురుగా అయిపోయినా కూడా లడ్డు మనకి గట్టిగా అయిపోతుంది. లేత పాకం తీసుకుంటేనే లడ్డు సాఫ్ట్గా ఉంటుంది. బూందీ మొత్తం పాకాన్ని పట్టే విధంగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక పాలిథిన్ షీట్, ఒక కవర్ తీసుకున్నాను. ఈ కవర్లోకి మన బూందీ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకి లడ్డు ఏ సైజులో అయితే కావాలనుకుంటున్నామో దానికి తగినంత మిక్చర్ని ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేయడం వలన మధ్యలో ఎక్కడ బబుల్స్ లేకుండా ఉంటుంది. ఆ తర్వాత పైన కవర్ని దగ్గరగా క్లోజ్ చేసి పట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. బూందీ మిక్చర్ని బాగా వేడిగా ఉన్నప్పుడు పాలిథిన్ షీట్లో యాడ్ చేయకూడదు. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసుకొని ఈ విధంగా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. లడ్డు కొద్దిగా గట్టిపడిన తర్వాత పాలిథిన్ షీట్ నుంచి సపరేట్ చేసి తీసుకోవాలి. చూడండి, వినాయకుడి దగ్గరికి పెద్ద లడ్డు రెడీ అయిపోయింది. ఇదే కొలతలతో మనం చిన్న లడ్డూలను కూడా ఇంట్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ స్వహస్త్రాలతో మీరే లడ్డూని ప్రిపేర్ చేసి వినాయకుడి దగ్గర నైవేద్యంగా సమర్పించండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అందరికీ మందీపు కిచెన్ తరపు నుంచి హ్యాపీ వినాయక చవితి.